ఇంకొక గెస్ట్ ఉన్నారు. రైట్, తరుణ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మొత్తం మీద 6 మంత్రి పదవులు ఉంటే దాంట్లో 3 ఫుల్ఫిల్ చేశారు, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3కి ఇంకా 5 పోటీ పడుతున్నారు. దీంట్లో ఎక్కువ శాతం రెడ్లే కనిపిస్తున్నారు. సో ఏం చెప్తారు మీరు? సార్, నిన్న మల్రెడ్డి రంగారెడ్డి గారి చిట్ చాట్ లో ఖర్గే గారు ఆల్మోస్ట్ రెడ్లకి ఇయ్యనని చెప్పారని ఒక వినికిడి. సార్, ఇదంతా ఏముండదు సార్. సామాజిక న్యాయం అట్లాంటివి ఏమి కాంగ్రెస్ పార్టీ పాటించిన చరిత్ర లేదు. ఎవరు ఎన్ని బ్యాగులు ఖర్చు పెట్టిర్రు గతంలో అనే ఆలోచన చేసే గానీ వీళ్ళు మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. దానికి పొంగిలేటి గారు ఉదాహరణ. మొన్న కొండమురళి గారు కూడా వరంగల్ లో మాట్లాడుతూ నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పడం, అది మీ అందరూ గమనించి ఉంటారు. దానివల్లనే వారి సతీమణికి మంత్రి పదవి వచ్చిందని అనుకోవాలన్నా. రెండోది, ఇది ఏం లేదు సార్. ఇప్పుడు వీళ్ళని నమ్మే పరిస్థితిలో, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరు. అందుకే ఖర్గే గారు హైదరాబాద్ వచ్చిర్రు. వీళ్ళు చెప్పిన మాటలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చెప్పిన మాటలు వాళ్ళ కార్యకర్తలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళ మంత్రులు కూడా, వాళ్ళ నాయకులు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే ఖర్గే గారితో చెప్పించే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పడింది.